మనకి టెంపుల్స్లో పులిహార భలే టేస్టీగా ఉంటుంది కదా. ఇవాళ నేను టెంపుల్ స్టైల్ పులిహార చేశాను. ఆవపిండి కోసం ఫస్ట్ నేను ఆవాలు ఎండుమిర్చి ఇది నేను బాగా వేయించేసుకుని కొంచెం చల్లారాక గ్రైండ్ చేసేసుకుంటాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ నేను వేరుశనగ గుళ్ళు వేయించేసుకుంటున్నాను. నెక్స్ట్ జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను జీడిపప్పులను వేరుశనగ గుళ్ళు ఫస్ట్ విడివిడిగా వేయించేసుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ పోపులో వేసేస్తే అవి సరిగ్గా వేగవు అని చెప్పి విడివిడిగా వేయించుకుంటున్నాను. మామూలుగా పోపు వేసేసుకుంటున్నాను. ఫస్ట్ మినపప్పు యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆవాలు అండ్ శనగపప్పు అండ్ ఒక 2 ఎండుమిర్చి అండ్ ఒక 4 to 5 గ్రీన్ చిల్లీ అండ్ ఒక రెమ్మ కరివేపాకు అండ్ కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో నేను చింతపండు పులుసు యాడ్ చేసేస్తున్నాను. దీంట్లో నేను రుచికి సరిపడా ఉప్పు అండ్ కొంచెం పసుపు అండ్ కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ పులుసు అంతా అన్నంలోకి యాడ్ చేసుకుని బాగా కలిపేసుకుందాం. కొంచెం చల్లారాక ఇప్పుడు ఆవపిండి చల్లేసుకుందాం, అంతే. ఎంతో టేస్టీగా ఆవపెట్టిన పులిహార రెడీ అయిపోయింది. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.